అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖ మూసివేత దిశగా అడుగులు వేస్తున్నారు. ఆ శాఖ అధికారాలను రాష్ట్రాలకు తిరిగి ఇవ్వాలని ఆదేశించారు. అమెరికా చట్టసభల ఆమోదం లేకుండా ఎడ్యుకేషన్ సిస్టమ్ని షట్ డౌన్ చేయడం అంత ఈజీ కాదని నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వంపై ఖర్చు భారాన్ని తగ్గించే పనిలో పడ్డారు. అందులో భాగంగా విద్యాశాఖలో భారీగా ఉద్యోగాల కోతలు పెడుతూనే ప్రస్తుతం దానిని మూసివేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఉత్తర్వులు త్వరలో జారీ చేసే అవకాశముందని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఉదారవాద భావజాలంతో విద్యాశాఖ కలుషితమైందని భావిస్తున్న ట్రంప్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని షట్ డౌన్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్ వచ్చిందని ఇంటర్నేషనల్ మీడియా చెబుతోంది. విద్యాశాఖను మూసివేయడానికి, ఆ శాఖ అధికారాలను రాష్ట్రాలకు తిరిగి ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో అమెరికా ప్రజలకు అందుతున్న సేవలు డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలని విద్యాశాఖ మంత్రి లిండా మెక్మాన్ ను ఉద్దేశిస్తూ వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అమెరికా చట్టసభల ఆమోదం లేకుండా ఎడ్యుకేషన్ సిస్టమ్ని షట్ డౌన్ చేయడం అంత ఈజీ కాదని నిపుణులు చెబుతున్నారు. అమెరికా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తానని అధ్యక్షుడు ట్రంప్ మొదటి నుంచి చెబుతున్నారు. దాంట్లో భాగంగా ఆ శాఖలోని సిబ్బందిలో సగం మందిని తొలగించే ప్రయత్నాల్లో ఉన్నారు. విద్యాశాఖ మంత్రిగా లిండా మెక్మాన్ బాధ్యతలు స్వీకరించిన కొన్ని రోజుల్లోనే ఆ పని మొదలుపెట్టారు. ట్రంప్ ఆదేశాల మేరకు విద్యాశాఖను మూసివేసేందుకు పని చేయాల్సి ఉంటుందని విద్యాశాఖ మంత్రి లిండా మెక్మాన్ అంటున్నారు. విద్యాశాఖను తొలగించి దానిని రాష్ట్రాలకు అప్పగిస్తానని చెబుతున్నారు. ట్రంప్ బాధ్యతలు స్వీకరించే నాటికి విద్యాశాఖలో 4100 మంది ఉద్యోగులున్నారు. వారిలో 600 మంది స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయటానికి ముందుకొచ్చారు. ఈ క్రమంలో ఎడ్యుకేషన్ సిస్టంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. మరి ఆ వ్యవస్థ షట్ డౌన్ అవుతుందా లేదా అన్నది కొద్ది రోజుల్లో తేలుతుంది.